ఒకప్పుడు ఒక సామెత ఉండేదండి, అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టడం అని. సరిగ్గా కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే సామెత గుర్తుకు వచ్చింది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్లో అల్లర్లు చెలరేగి ప్రభుత్వం మారిన తరుణంలో కొందరు భారత్ పట్ల విషం చుమ్మారు. భారత్కు చుక్కలు చూపిస్తాం, ఈశాన్య రాష్ట్రాలను కలిపే సిలిగురి కారిడార్ను కట్ చేస్తాం, భారత్ మాకు అవసరం లేదు అంటూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడారండి. ఆవేశం ఎక్కువైతే ఆలోచన తక్కువ అవుతుంది అన్నట్టుగా అప్పుడు ఆ మాటలు అన్నవారు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుసా? నేడు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయండి. డాలర్లు లేక విదేశీ నిల్వలు నిండుకొని బంగ్లాదేశ్ చీకటితో మగ్గిపోతుంది. స్కూళ్ళు మూతపడ్డాయి, పరిశ్రమలు ఆగిపోయాయి. ఇప్పుడు ఆ దేశానికి అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా మిగిలిన ప్రపంచ దేశాల నుంచి బంగ్లాదేశ్కి ఏ సాయం అందడం లేదు. ఇలాంటి గండం వచ్చినప్పుడు కానీ అర్థం కాలేదండి. ఇంకొక పక్క ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్ట కాల్చుకునేందుకు నిప్పు కావాలన్నా అంటే ఇంకొకడు అన్నట్టుగా చైనా వంటి దేశాలు ఇప్పుడు మొహం చాటేస్తున్నాయి. మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పినారు కదండి, కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందట. కొద్ది నెలల క్రితం వరకు లండన్లో ప్రవాసంలో ఉండి ఇప్పుడు బంగ్లాదేశ్ పగ్గాలు చేపట్టిన తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భారత్ పట్ల కరుకుగా మాట్లాడిన వారు ఇప్పుడు గద్దెనెక్కగానే వాస్తవ ప్రపంచం ఎలా ఉంటుందో రుచి చూస్తున్నట్టున్నారు. పశ్చిమాసియా యుద్ధం పుణ్యమా అని చమురు సరఫరా ఆగిపోయిందండి. గూడు చెదిరిన పక్షిలాగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. ఇప్పుడు తారిక్ రెహమాన్ సర్కార్కు అర్థమైందండి, దూరపు కొండలు నునుపు అని. నమ్మి చైనా వంటి దేశాల వైపు చూస్తే ఆపదలో ఎవరు రారని, అందుకే ఏ భారత్ పట్ల ఒకప్పుడు నిరసనలు తెలిపామో అదే భారత్ గుమ్మం దగ్గరికి వచ్చి ఇప్పుడు సాయం కోసం ఆర్జిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు పాత గొడవల్ని పక్కన పెట్టి తారిక్ రెహమాన్ ప్రభుత్వం అధికారికంగా భారత్ను 50,000 టన్నుల అదనపు డీజిల్ కోరింది. భారతదేశంతో బంగ్లాదేశ్కి ఒక ఒప్పందం ఉందండి. ఆ ఒప్పందం ప్రకారం భారతదేశం ప్రతి సంవత్సరం ఫ్రెండ్షిప్ పైప్లైన్ ద్వారా బంగ్లాదేశ్కు 180,000 టన్నుల డీజిల్ని సరఫరా చేస్తుంది. అంటే 6 నెలల్లోపు కనీసం 90,000 టన్నుల డీజిల్ను బంగ్లాదేశ్ దిగుమతి చేసుకోవాలండి. రాబోయే 4 నెలల్లో తమకు అదనంగా 50,000 టన్నుల డీజిల్ కావాలని తారిక్ రెహమాన్ ప్రభుత్వం భారత్ను వేడుకుంది. అడిగిన వెంటనే మొదటి విడతగా 5,000 టన్నుల డీజిల్ని అస్సాం రిఫైనరీ నుండి పైప్లైన్ ద్వారా ఎగదోసింది మన ఇండియా. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక పరిపాలనలో రాజకీయ మరియు ఆర్థిక సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణపై ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తుంది. ముందంటే బంగ్లాదేశ్లో అస్థిరతను సృష్టించి భారత్ని ఇబ్బంది పెట్టాలని పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI అక్కడ పాగా వేసింది. అక్కడ ఉన్న అతివాద శక్తులకు విద్యార్థి సంఘాల్లోని కొందరికి భారీగా నిధులు ఇచ్చి ఇండియా అవుట్ అనే విష ప్రచారాన్ని నడిపించింది. నోటికి బెల్లం కడుపులో కత్తెర అన్నట్టుగా భారీ ప్రాజెక్టులు ఆశ చూపి బంగ్లాదేశ్ను భారత్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేసింది. ఇక బంగ్లాదేశ్ లోపల ఉన్న జమాతియే ఇస్లామీ వంటి కఠినత్వ సంస్థలు కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టు ఈ శక్తుల మాటలు విని భారత్ను రెచ్చగొట్టాయి. పాకిస్తాన్ మాటలు విని మన సిలిగురి కారిడార్ని కట్ చేస్తామని విర్రవీగారు. కానీ ఇప్పుడు వాస్తవం బోధపడింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి దేశం చీకటిలోకి వెళ్తుంటే ఆశ చూపిన చైనా ఆదుకోలేదు, రెచ్చగొట్టిన పాకిస్తాన్ పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు ఇండియాతో ఏం శత్రుత్వం పెట్టుకుంటాంలే, దానికన్నా మంచి రిలేషన్షిప్ చేయాలని అనుకున్నారో ఏమో కానీ మార్చి 2026 మొదటి వారంలో మేజర్ జనరల్ రషీద్ ఢిల్లీకి వచ్చి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కీలక చర్చలు జరిపారండి. దోవల్తో పాటు మన రా చీఫ్ పరాగ్ జైన్ మరియు ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్తో కూడా ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఎవరి దేశ సరిహద్దులు కూడా ఎదుటి దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించనివ్వకూడదు అని. అంటే బంగ్లాదేశ్ గడ్డ మీద నుండి భారత్కు వ్యతిరేకంగా ఎవరైనా కుట్రలు చేస్తే వారిని అణచివేస్తామని వారు హామీ ఇచ్చారండి. ఆగస్టు 2024లో ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి పోయినప్పటి నుండి 2 పొరుగు దేశాల మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా జాతీయ భద్రతా సలహాదారులకే పరిమితం చేయబడింది. గత క్యాబినెట్లో NSAగా పనిచేసిన ప్రస్తుత విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ పరివర్తన కాలంలో భారతదేశ NSA అజిత్ దోవల్తో సంబంధాలు కొనసాగించారని తెలుస్తోంది. తారిక్ నేతృత్వంలోని ప్రభుత్వంతో చేతులు కలపడానికి ఢిల్లీ తన సముఖతను మరింతగా వ్యక్తం చేస్తోంది. డిసెంబర్ 2025లో భారత విదేశాంగ మంత్రి S జయశంకర్ ఢాకాలో తారిక్ను కలిశారు. గత నెలలో తారిక్ ప్రమాణ స్వీకారోత్సవానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మరియు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీలను పంపడం ద్వారా భారతదేశం తన ఉద్దేశాన్ని మరింతగా తెలియజేసింది.
ఇవన్నీ కోపాలు కరిగిపోయినప్పటికీ అనేక దౌత్యపరమైన ముళ్ళు ఇంకా మిగిలే ఉన్నాయండి. 2024 విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలని అణిచివేసినందుకు మరణశిక్ష విధించబడిన హసీనా ఇంకా మన దగ్గరే ఉందండి. ఈమె విషయంలో కూడా నిన్నటిదాకా భారత్ను విమర్శించిన నాయకులే ఇప్పుడు వాస్తవ పరిస్థితుల్ని చూసి స్వరం మారుస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ గారు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏమన్నారో తెలుసా? భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు కేవలం షేక్ హసీనా అనే వ్యక్తి చుట్టూ తిరగవు, ఆమె విధి ద్వారా మన బంధం బందీ కాకూడదు అని కుండ బదులు కొట్టారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? గతం గతహ, పాత గొడవల్ని పక్కన పెట్టి దేశ ప్రయోజనాల కోసం భారత్తో చేతులు కలపక తప్పదని వారు గ్రహించారు. సరేలేండి, పక్కన దేశంతో మంచి సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.